అందరికీ వందనాలు మన్నా తండ్రి. బాగున్నారు అందరూ? మీ అందరూ ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. వీడియోలు చేయట్లేదు ఎందుకంటే కార్యం ఉండట్లేదు. ఇప్పుడు అన్నాను ఈ మునగాకు చూసారా? మునగాకు ఈ ఒక్కట్ట చూసారా ఎంత? చెప్పండి, మీరే చెప్పండి, గెట్ చేయండి. ఓకేనా? ఇంత మునగాకు కోస్తున్నాను, వంట చేస్తున్నాను. వంట అవుతుంది, చేస్తూ మునగాకు కూడా కోద్దామనేసి అలా కూర్చున్నాను. కొంచెం పప్పు మునగాకు వండుకుందాం అనుకున్నాను, అది కూడా చేయడానికి అవకాశం లేదు. చూసారా? దేవుని కృప పట్టేది ఇంకా సులువుగా వస్తుంది. అందుని బట్టి దేనికే వందనాలు. అమ్మ, వారానికి 2 సార్లు అన్నా మునగాకు తింటే మంచిదంట. అందరూ తినండి, నేను తింటున్నాను, మీరు తినండి. అమ్మాయి మునగాకు వల్ల 300 ఎన్ని రోగాలు మాయమైపోతాయంట. మనుషులు ఇప్పుడు వచ్చే రోగాలు చూస్తుంటే భయం వేసేస్తుంది. తండ్రి యేసయ్యా, వందనాలయ్యా. ఇంకా చిన్న కాళ్ళు వస్తున్నాయి కానీ తర్వాత తీద్దామని పడిచేస్తున్నాం ముందే. చూడండి ఎంత మునగాకు కోసానో. మునగాకు వీడియో మునగాకు తప్ప ఇంకే వీడియో లేదు. బాబాయ్ 8 లక్షలు తండ్రి యేసయ్యా. దేవా, ఏం చేయాలి తండ్రి యేసయ్యా? అందరూ ప్రార్థన చేయండి అమ్మా. మా సమస్య కోసం ప్రార్థన చేయండి అందరం. అయ్య బాబాయ్, సిక్కు ప్రశ్నలకించి సిక్కులు విడదీసినావు. సిక్కు ప్రశ్నలకించి సిక్కులు విడదీసినావు. ఇక చూసారా ఎంత మునగాకు? చూసారా? ఈ కవర్ నిండా ఉంది. ఎంత మునగాకు కోస్తున్నాను. ఇంకా 2 కట్టలు ఉన్నాయి. ఇది ఒక కట్ట, ముందు 3 కట్టలు కోసేసాను. 4, ఇది 4వ కట్ట కోసాను. అన్నం పెట్టేసి ముందు బాబాయ్ అన్నం పడిపోతుంది. అన్నం పొంగిపోతుంది, గొంతుకు పరిగెట్టుకుంటూ పారిపోయాను. మూతటేసాను. అందుకు ఇప్పుడు మళ్ళీ బాబాకి సలత కొయ్యాలి. అన్నం అయిపోతే సలత కోసేస్తాను. మునగా కోసేసి ఒక పక్కన అడేసాను అనుకో, పని అయిపోతుంది కదా అని దీని పని పట్టి
రండి రండి చూద్దాం. ఇదిగో అన్నం ఉడుకుతుంది చూసారా, అన్నం ఉడుకుతుంది. అన్నం ఇదిగో కూర ఉడుకుతుంది. కూర పచ్చిరే క్యాప్సికం గర అంటారు, ఇది గుమ్మడికాయ అంటాం కదా, గుమ్మడికాయ గుమ్మడికాయ ముక్కలు చూసారా, గుమ్మడికాయ ముక్కలు వేసాను. ఇదిగో పచ్చిరేలు చూసారా, పచ్చిరేలు గుమ్మడికాయ క్యాప్సికం వేసి వండాను. ఇందులో ఇంకా కొత్తిమీర వేయాలి. ముక్కకు తర్వాత కొత్తాను బాబు, నా పిల్ల ఆగిపోతున్నాయి. సరేనండి, అందరికీ బాయ్ అండి, వందనాలండి. మన్నత అండి, మరణాత.